దుబాయ్ హత్యోదంతం జగిత్యాల జిల్లా దమ్మన్నపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది. కొడుకు హత్య విషయం తెలుసుకున్న కన్నతల్లి తల్లడిల్లిపోయింది. దుబాయ్లో జరిగిన దారుణ హత్య ఘటనలో దమ్మన్నపేట వాసి శ్రీనివాస్ మృత్యువాత పడ్డాడు. దుబాయ్ మోడ్రన్ బేకరీలో పనిచేస్తున్న దమ్మన్నపేట వాసి శ్రీనివాస్తో పాటుగా నిర్మల్ ఆర్మూర్కి చెందిన మరో ఇద్దరిపై పాకిస్తానీ గ్యాంగ్ కత్తులతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో శ్రీనివాస్ని అత్యంత దారుణంగా నరికి చంపినట్లుగా తెలుస్తోంది. దీంతో జగిత్యాల జిల్లా దమ్మన్నపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు దుబాయ్లో ఉన్న కొడుకు మృతి చెందాడన్న విషయం శ్రీనివాస్ తల్లికి తెలియడంతో ఆమె తల్లడిల్లిపోయింది. వృద్ధాప్యంలో ఒంటరిగా నివసిస్తున్న శ్రీనివాస్ తల్లి దుబాయ్ నుండి కొడుకు క్షేమంగా ఇంటికి వస్తాడని గంపెడాశతో ఎదురుచూసింది. కానీ ఇప్పుడు కొడుకు మృతదేహం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో గుండె లవిసేలా రోధిస్తున్న ఆ తల్లిని చూసి గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. కొడుకు ముఖాన్ని చివరిగా చూసుకునేందుకు ఆమె చూస్తున్న ఎదురుచూపులు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. శ్రీనివాస్కి భార్య, పిల్లలు ఉన్నప్పటికీ అభిప్రాయ భేదాల వల్ల దూరంగా ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. మాకు నిన్న 12 గంటలకు తెలిసిన తర్వాత మేము ఆగమాగం అవుతాను. అక్కడ ఏమి జరిగిందంటే తెలియదు, కాకపోతే పొడిచి చంపినన్నట్టు తెలిసింది. పిల్లలు ఆగమైనరు, భార్య ఇక్కడ లేదు, పిల్లలు లేరు. వాళ్ళు ఒక బతుకుడు, మా తమ్ముడు ఒక కడ బతుకుడు, మా అమ్మ ఒక కడ బతుకుడు. ఇంత ఆగమాగం ఉన్నది, అంగడంగడు ఉన్నది. బాడీ ఇంటికి చేరేటట్టు దయచేసి చేపియాలి. తీసుకునే దిక్కు ఎవరు లేరు. ఒక్క అన్నయ్య ఉంటే ఒక్క అన్నయ్య వేరే ఊరి కాడ ఉన్నాడు. ఇప్పుడు మా అమ్మ ఒక్కటి పిల్లలే చూసుకుంటా పొద్దున్న ననక ఏడ్చుకుంటూ ఉంటాను. మా అమ్మ పరిస్థితి ఏం కావాలి? మా అమ్మకు మా తమ్ముడు ఇక్కడ పెడితే తింటా అని అనుకున్నది, కానీ పెట్టే కొడుకు అవసర పడతాడు. ఎట్లా చేస్తాడు ప్రభుత్వం? ఎట్లనన్నా చేసి దయచేయాలి. మరికొన్ని రోజుల్లో గ్రామానికి తిరిగి వస్తానంటూ ఇటీవలే తల్లికి ఫోన్ చేశాడు శ్రీనివాస్. 2-3 నెలల్లో కొడుకు వస్తాడని గ్రామస్తులకు చెప్పుకుంటోంది శ్రీనివాస్ తల్లి. కానీ ఇంతలోనే ఊహించని ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక శ్రీనివాస్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని కోరుతున్నారు గ్రామస్తులు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికే ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీనివాస్తో సహా ఘటనలో మరణించిన నిర్మల్ జిల్లా సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్, అలాగే ఘటనలో గాయాలతో బయటపడిన వ్యక్తిని భారత్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటించారు.